అప్రతిహత విజయాలతో భారత కీర్తిని గగనతలంలో రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెడుతూ సంచలనానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి అవరోధాలు ఎదురవనున్నాయి, ఇస్రో భవిష్యత్తు లక్ష్యాలేంటి, విశేషాలను ఏరోస్పేస్ డిఫెన్స్ శాస్త్రవేత్త ఐఐటి హైదరాబాద్ ఆచార్యులు డాక్టర్ నిశాంత్ ఈటీవీతో పంచుకున్నారు. భారతదేశ సత్తాను ఆకాశానికి ఎత్తిన సంస్థ ఇస్రో. అనేక విజయాలు సాధించిన ఇస్రో తాజాగా మరొక సంచలనానికి వేదిక కాబోతుంది. ప్రపంచంలో ఇంత మట్టుకు లేని విధంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ శాస్త్రవేత్త ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ నిశాంత్ ఉన్నారు. వారిని అడిగి ఇస్రో యొక్క ప్రయోగం గురించి తెలుసుకుందాం. అసలు ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాల వల్ల సాధారణ పౌరునికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు ఎందుకు చేయాలి? ఒకటి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, హార్నెస్ చేసుకోవడం. రెండోది, న్యాచురల్ రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకోవడం. కమ్యూనికేషన్ ఉంది, అంటే మన మొబైల్ కావచ్చు, శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది మనం గత 10-20 ఏళ్లలో చూస్తే వ్యాస్ట్గా, ఒక ర్యాపిడ్గా, ఒక రివల్యూషనైజేషన్గా చేంజెస్ వచ్చినాయి. దాని యొక్క బ్యాండ్ విడ్త్ పెరగడమే కాకుండా, నెంబర్ ఆఫ్ యూసేజెస్ పెరగడమే కాకుండా, కమ్యూనికేషన్ అనేది చాలా చీప్ అయిపోయింది. అది మనం ఎన్ని ఉపగ్రహాలు లాంచ్ చేసుకుంటే అంత యూజ్ అయింది అనమాట. ఒకప్పుడు 1-2 ఛానల్ ఉండడమే గగనం, ఒక 10-20 ఏళ్ళ కింద. ఇప్పుడు 10ల్లో 100ల్లో, అంటే ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క ఎక్స్పర్టీజు, ఒక్కొక్క ఆస్పెక్ట్ కోసం ఇప్పుడు మీడియా ఛానళ్ళు వస్తున్నాయి. సో అక్కడ కూడా కామన్ మ్యాన్కి యూజ్ ఉంది. ఇంకా వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది, ఒకప్పుడు మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఎండలు బాగా ఎప్పుడు కొడతాయి, లేదా డ్రై ఎప్పుడు ఉంటుంది, ఆ వెదర్ ఫోర్కాస్టింగ్ ద్వారా మనము జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మనం రైతులకు సమాచారం చేరవేయడము. ఇంకా విషయాలు చూసుకుంటే కనుక మ్యాపింగు, నావిగేషను, సర్వేలెన్స్. ఇంకా లాస్ట్ అండ్ బట్ నాట్ ద మేజర్ పాయింట్ ఏంటంటే డిజాస్టర్. ఇంతకుముందు ఒక తుఫాన్ వస్తుందంటే ఎంతోమంది, 100ల మంది, 1000 మంది ప్రాణాలు కోల్పోవడం కాకుండా 10ల వేల సంఖ్యలో లక్షలు వరకు కూడా డిస్ప్లేస్ అవ్వడము, వాళ్ళ ఉపాధి కోల్పోవడము, లేదా వాళ్ళ ఇల్లు కోల్పోవడం ఉండేది. ఇప్పుడు ఈ మధ్య డిజాస్టర్స్ కనుక వచ్చినాయని ముందు నుంచే ఒక 10 రోజుల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, డిజాస్టర్ తర్వాత కూడా ఒక 10 రోజుల వరకు ప్రిపరేషన్స్ కరెక్ట్గా పెట్టుకోవడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక 100 నుంచి 1000 రెట్లు పెరగగలిగింది. ప్రయోగించిన కార్టోసాట్, INS-1A, INS-1B వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి మనకి? మేజర్గా ఇందులో రేపు ఉన్న 104 శాటిలైట్స్లో మేజర్ వన్ కార్టోసాట్ 2D. అంటే ఆల్రెడీ మనం కార్టోసాట్ 2A, 2B, 2C ఆల్రెడీ 4 శాటిలైట్స్ లాంచ్ చేశాము. ఇది 5వ శాటిలైట్ అనమాట. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఇమేజెస్ అనేవి 1 మీటర్ రిజల్యూషన్ అండ్ విత్ ఏ స్వాత్ ఆఫ్ 10 కిలోమీటర్ వరకు వస్తుంది అనమాట. అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్. అంటే 1 మీటర్ వరకు మనం రిజల్యూషన్ విత్ ఏ స్వాత్ ఆఫ్ 10 కిలోమీటర్ అనేది మనకు, అది జీపీఎస్ మ్యాప్స్ కావచ్చు, ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కావచ్చు, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కావచ్చు, అన్ని రకాలుగా మల్టీ ఓరియంటెడ్లో మనకు చాలా యూజెస్ ఉండవు. ఇస్రో ప్రయోగించనున్న 104 ఉపగ్రహాల్లో దాదాపు 96 అమెరికావే. సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా భారత్ను ఆశ్రయించడానికి గల కారణాలేంటి? ఇక్కడ భారతదేశానికి అంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చి, ఇక్కడ ఇస్రో ఆర్గనైజేషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అండ్ ఒక గవర్నమెంట్ రన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ, అండ్ ఇస్రో కంప్లీట్గా ఇప్పటివరకు చేసిన లాస్ట్ 35-36 లాంచెస్ అనేది మనకున్న టెక్నాలజికల్ అడ్వాంటేజ్ కావచ్చు, జియోస్పేషియల్ అడ్వాంటేజెస్ వల్ల అన్నీ సక్సెస్ అయ్యాయి కాబట్టి, అండ్ ఇంకోటి చాలా ఎకనామికల్గా ఇస్రో చేస్తున్నది కాబట్టి. ఇంకో రెండోది వచ్చి ఏంటంటే, అమెరికాలో ఒక శాటిలైట్ లాంచ్ చేయాలంటే 1000 కోట్లు అయితే, ఇక్కడ మనకు 100-150 కోట్లలో అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 6-7 రెట్లు బడ్జెట్ అనేది తగ్గుతుంది కాబట్టి వేరే దేశాలు, అది అమెరికానే కాదు, చాలా దేశాలు ఇస్రో నుంచి లాంచ్ చేస్తున్నాయి. ఈ 104 ఉపగ్రహాలని వివిధ కక్షల్లో పెట్టేటప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 104 ఉపగ్రహాలు వేర్వేరు కక్షల్లో ప్రవేశపెట్టాలంటే యాక్చువల్గా కొంచెం ఈజీ, కానీ ఇందులో మేజర్ డిఫికల్ట్ వచ్చి 104 శాటిలైట్స్ ఒకటే కక్షలో పెట్టాలని. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, లాస్ట్ టైం ఇస్రో 20 శాటిలైట్స్ లాంచ్ చేసింది, అందులో మ్యానూవరింగ్ చేశారు. సార్, మ్యానూవరింగ్ లేకుండా 104 ఉపగ్రహాలు ఒకటే కక్షలో పెడుతున్నారనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ గ్రేట్ డిఫికల్టీ. అంటే దాన్ని ఎట్లా అచీవ్ చేయబోతున్నారంటే, 3 శాటిలైట్స్ మేజర్ ఏదైతే భారీ బరువున్న కార్టోసాట్ 2B
మేజర్ 600 కేజీలు అదే ఆక్యుపై చేస్తున్నది. అది ఇంకో 2 శాటిలైట్స్ యాక్చువల్ డైరెక్షన్లో, అంటే ఉపగ్రహం ఈ పిఎస్ఎల్వి ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్లోనే యాక్చువల్ డైరెక్షన్లో ప్రవేశపెట్టబో. ఇంకో 81 శాటిలైట్స్ రేడియల్ డైరెక్షన్లో డిఫరెంట్ యాంగిల్స్లో లాంచ్ చేస్తున్నారు. ఇంకో మిగిలిన 20 శాటిలైట్స్ని ఏం చేస్తున్నారంటే ఒక స్పెషల్ సీక్వెన్స్లో, అది రేడియల్ యాక్చువల్ ఒక స్పెషల్ సీక్వెన్స్లో లాంచ్ చేస్తున్నారు. అవే కాకుండా ఒక 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ కూడా పెట్టారనమాట. సో వీటన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ ఛాలెంజెస్ని వాళ్ళు అధిగమించబోతున్నారు. అయితే ఇన్ని చేసిన ఇస్రోకి మానవుల్ని అంతరిక్షంలోకి పంపించినదైతే లేదు ఇంతవరకు. ఈ దిశగా ఏమైనా చర్యలు ప్రారంభమయ్యాయా? ఇస్రో ఇప్పుడే కాదు, డాక్టర్ మాధవన్ నాయర్ గారు ఎప్పుడైతే ఇస్రో చైర్మన్గా ఉన్నారో, దాని తర్వాతకి డాక్టర్ రాధాకృష్ణన్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా హ్యూమన్ స్పేస్ వెహికల్కి పెద్ద ఎత్తున ప్లాన్స్ చేశారు. దానికి అప్పట్లో గవర్నమెంట్ ఒక ప్రీ బడ్జెటరీ శాంక్షన్ కూడా ఇచ్చింది. దాంతో ఒక టెస్ట్ ఆర్బిటల్ వెహికల్, అంటే హ్యూమన్ రికవరీ వెహికల్, ఒక రీలాంచ్ వెహికల్ కూడా మొన్న టెస్ట్ చేశారు 2014లో. అది సక్సెస్ఫుల్గా వచ్చింది, అంటే వితౌట్ హ్యూమన్ బీయింగ్. అయితే వాళ్ళు బడ్జెట్లో ఆల్మోస్ట్ 12,500 కోట్లు బడ్జెట్ ప్రపోజ్ చేసి ఇంతవరకు అప్రూవల్ రాలేదు బడ్జెట్కి. ప్రయత్నాలు అంటే మన హ్యూమన్ సూట్ కావచ్చు, దానికి కావాల్సిన రీఎంట్రీ వెహికల్ కూడా, అది కూడా ఒకసారి టెస్ట్ చేశారు. అది సేఫ్గానే రికవర్ అయింది. 2014లో లాంచ్ చేసిన వెహికల్ జిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేశారు. టెక్నాలజీ మనము చేస్తున్నాము. అయితే దీనికోసం ఒక పెద్ద ఒక 100 acres ప్లేస్ కూడా బెంగళూరులో ఐడెంటిఫై చేశారు. ఈ హ్యూమన్ బీయింగ్స్ని, వ్యోమగాముల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి జీరో గ్రావిటీ ఫెసిలిటీలో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా ఫెసిలిటీస్ కోసం బడ్జెట్ ఇస్రో పెట్టింది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. ఒకవేళ కనుక బడ్జెట్ కనుక అప్రూవల్ కనుక వస్తే ఇస్రో తప్పకుండా, ఇప్పుడు కాకపోయినా 5 నుంచి 7 ఏళ్లలో తప్పకుండా హ్యూమన్ స్పేస్ వెహికల్స్ని లాంచ్ చేయగలుగుతుంది. ఇస్రో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలి? గవర్నమెంట్ నుంచి ఇస్రోకున్న బడ్జెట్ అనేది చాలా తక్కువ. మిగతా రష్యా కానీ, యూఎస్లో కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ఇచ్చే బడ్జెట్తో పోలిస్తే చాలా తక్కువ. అయినా ఇస్రో ఎన్నో గొప్ప విజయాలు సాధించగలుగుతుంది. బడ్జెటే కాకుండా ఇంకా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే త్రూ ఇస్రో ఎట్లయితే డిఆర్డిఓ చాలా ఐఐటీస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెట్టి, అంటే ఒక ఫ్యూచరిస్టిక్ రీసెర్చ్, అంటే ఇప్పుడు కాకపోయినా అది 10 ఏళ్ళ తర్వాతకి 20 ఏళ్ళ తర్వాతకి అవసరం ఉన్న రీసెర్చ్ అనేది ఇస్రో నుంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, R&D ఇన్స్టిట్యూషన్స్తో, ఈవెన్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మెయిన్ డిఆర్డిఓ చూస్తే కనుక మెయిన్ బ్యాక్ బోను ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండస్ట్రీస్. అట్లే స్పేస్ ఇండస్ట్రీస్ చాలా వెస్టర్న్ కంట్రీస్లో కమర్షియల్ ఇండస్ట్రీస్ బాగా వస్తున్నాయి. వాటిని ఒక పాలసీ ద్వారా ఇండియాకి తీసుకురావడం జరగాలి. ఇంకొకటి, ఒక ఈ స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఒక ఎంప్లాయబుల్ ఆపర్చునిటీ కింద కూడా యూత్కి ఒక డైరెక్షన్ లెక్క, ఒక పాలసీ లెక్క, ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లెక్క అనేది ఒక తీసుకురావాల్సి ఉంది. ఇస్రో భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎలా దన్నుగా నిలవనుంది? ఆల్రెడీ ఇస్రో అనేది చాలా దన్నుగా నిలుస్తుంది. ఎందుకంటే 100 కోట్లు కనుక మనం స్పేస్లో ఖర్చు పెడితే వితిన్ 5 నుంచి 7 ఏళ్లలో 1000 కోట్ల రిటర్న్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే మనం కనుక ఆ బడ్జెట్ని 10,000 కోట్లు చేసుకోగలిగితే కనుక తప్పకుండా 1,00,000 కోట్ల రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ మనం ఇస్రో లేదా ఇస్రో రిలేటెడ్ ఆర్ ఇస్రో సరౌండింగ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా తప్పకుండా మనం చూడగలుగుతాం. ఇస్రో తను 104 ఉపగ్రహాలని విజయవంతంగా అంతరిక్షంలో ప్రయోగిస్తుందని డాక్టర్ నిశాంత్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అంతరిక్ష ప్రయోగాలకి ఇస్రోకి అదనపు నిధులు ఇస్తే ఇంకా దాని ద్వారా అనేక రాబడి తీసుకొస్తుంది, అనేక విజయాలు సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్.